ఇవాళ మార్కెట్ పెరగడానికి కారణం ఈ డేటా. ఇంకా ఇది మార్కెట్ మీద ఎంత మంచి ఇంపాక్ట్ ని చూపిస్తుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. తర్వాత ఇది చూడండి, 2006లో ఎలాంటి రియల్ ఎస్టేట్ ప్రైజ్లు ఉన్నాయో ఇప్పుడు అదే ధరలకి రియల్ ఎస్టేట్ వచ్చిందని, రియల్ టర్మ్స్ లో, నామినల్ టర్మ్స్ లో అయితే 2016లో ఎలాంటి ధరలు ఉన్నాయో అలాంటి ధరలకే రియల్ ఎస్టేట్ క్రాష్ అయిందని డేటా కనిపిస్తుంటుందా? ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది అండ్ మన ఇండియాలో ఉంటున్న చాలా ప్రాంతాలకి ఇది అప్లై అవుతుందా లేదా, దీని గురించి కూడా మాట్లాడుకుంటూ ఇరాన్ యుఎస్ఏ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. స్పెషల్లీ 11వ తేదీ సాటర్డే ఆఫ్ ద జూలై వెరీ ఇంపార్టెంట్ డే గా మారబోతుంది. అసలు ప్రెసెంట్ వీళ్ళిద్దరు రిలేటెడ్ గా ఉంటున్న థింగ్స్ ఏంటి, జూలై 11th ఎందుకు ఇంపార్టెంట్, దీని గురించి మాట్లాడుకుంటూ అది ఈ వీకెండే. సో వీకెండ్ కదా అని నెగ్లెక్ట్ కాకుండా ముందుగానే వీక్ స్టార్ట్ లోనే మనం దీన్ని క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ గోల్డ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్యూ డేటా పాయింట్స్ గురించి డిస్కస్ చేస్తూ అండ్ మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ లైక్ బ్యాంక్స్ మంచి డేటా రిలీజ్ చేస్తున్నాయి చాలా వరకు. ఎస్, కొటాక్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉన్నాయి, దాని గురించి మాట్లాడుకుందాం. బట్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లైక్ డాబర్, గోద్రేజ్ వీటి రిలేటెడ్ గా కూడా మంచి డేటా వస్తుంది. సో డేటా పాయింట్స్ ని కవర్ చేసుకుంటూ గ్లోబల్ గా కొన్ని ఇంట్రెస్టింగ్ డేటా పాయింట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని, కంపెనీస్ రిలేటెడ్ గా ఉంటున్న డేటాని డిస్కస్ చేసుకుంటూ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా ఉంటున్న యాక్టివిటీ అండ్ వాళ్ళ షిఫ్ట్ గురించి, ఇండియన్ మార్కెట్ డేటా గురించి, వాళ్ళ ఒక మార్కెట్ యాక్టివిటీ గురించి మాట్లాడుకుంటూ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఈ వెబ్సైట్ కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇది ఐఎండి వెబ్సైట్, ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్. చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చెప్పాను, మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్స్ లో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ ప్రెసెంట్ పెద్దగా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేకపోయినా పెరగకుండా ఆపుతున్నది అయితే మాన్సూన్ ఎలా ఉంటుంది, దాని కారణంగా అగ్రికల్చర్ అండ్ దేర్ బై ఇంపాక్ట్ ఆన్ ద జీడిపి ఎలా ఉంటుంది అనేది మార్కెట్ లో కన్సర్న్స్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు జస్ట్ క్యూములేటివ్ అని జూన్ 1st నుంచి ఇప్పటి వరకు జూలై 6th వరకు ఇవాళ డేటాతో కలుపుకొని చూస్తే మెజారిటీ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో మీకు గ్రీన్ మార్క్ కనిపిస్తుంది. లైక్ ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ గా ఉంటుంది. గ్రీన్ అంటే ఏంటి, నార్మల్ రెయిన్ ఫాల్. సో డెఫిసిట్ నుంచి ఆల్మోస్ట్ 44% ఇండియాలో డెఫిసిట్ ఉంది. రెయిన్ ఫాల్ సరిగా లేదు అన్న దగ్గర నుంచి ప్రెసెంట్ రీసెంట్ గా జస్ట్ ఫ్యూ డేస్ లో వస్తున్న రెయిన్స్ చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ముంబై కానీ గుజరాత్ లో కానీ అకాల వర్షాలు, భారీ వర్షాల కారణంగా చాలా మంది ప్రజలు ఇంపాక్ట్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇంత అకాల వర్షాలు, ఇంత పెద్ద మొత్తంలో వర్షాలు రావడం మంచిదైతే కాదు. కానీ డెఫిసిట్, ఇండియా లెవెల్లో ఉంటున్న డెఫిసిట్ చాలా వరకు ఫిల్ అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తే 44 అండ్ ఈవెన్ 48% దగ్గరగా ఇండియాలో రెయిన్ ఫాల్ రిలేటెడ్ గా డెఫిసిట్ కాస్త ఇప్పుడు 24% కి తగ్గింది. ఓవరాల్ గా ఈ మంత్ లో 204.9 మిల్లీమీటర్స్ దగ్గరగా రెయిన్ వచ్చి ఉండాలి ఎంటైర్ మాన్సూన్ లో ఇప్పటి వరకు. కానీ చాలా టైం బ్యాక్ అయితే చాలా ఎక్కువ డెఫిసిట్ ఉంది. నియర్లీ 50% దగ్గరగా రెయిన్ మాత్రమే రిపోర్ట్ అయింది. కానీ ఇప్పుడు 155.6 మిల్లీమీటర్ దగ్గరగా రైన్ అయితే ప్రెసెంట్ వచ్చింది, విచ్ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ ప్రాస్పెక్ట్ లో చూసినప్పుడు. బట్ క్యాచ్మెంట్ ఏరియాస్ దగ్గర కూడా రైన్ పడాలి. అంటే జస్ట్ ఏదో రోడ్ల మీద లేకపోతే చిన్న చిన్న ప్రాంతాల దగ్గరే కాకుండా వాటర్ ఎక్కడ ఎక్కువ వెళ్తే ఇరిగేషన్ రిలేటెడ్ గా కానీ ఈవెన్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ గా మున్సిపాలిటీస్ కి వాటర్ సప్లై ఉంటుంది కదా. స్పెషల్లీ ముంబై రిలేటెడ్ గా తీసుకున్నారనుకోండి, 7 lakes సప్లై చేస్తాయి మొత్తం వాటర్ ని వాళ్ళకి. అందులో ప్రెసెంట్ వాటర్ లెవెల్స్ ఇంకా ఇంత వర్షాల తర్వాత కూడా 11 to 12% ఉన్నాయంట. సో క్యాచ్మెంట్ ఏరియాస్ కూడా రెయిన్ వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఓవరాల్ రెయిన్ డెఫిసిట్ అయితే చాలా వరకు ఇండియాలో తగ్గింది. సో దేర్ బై ఆన్ కంటిన్యూయింగ్ నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఇలానే కొనసాగుతూ ఉంటే ఓవరాల్ గా మాన్సూన్ రిలేటెడ్ గా ఏదైతే ఫియర్స్ మార్కెట్ లో ఉన్నాయో అవి అట్లీస్ట్ ఇంకా ఎక్కువ అవ్వకుండా స్టేబుల్ గా ఉండి మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మాన్సూన్ రిలేటెడ్ గా వస్తున్న డేటాని మార్కెట్ రిలేటెడ్ గా స్ట్రెంత్ యాడ్ చేయడానికి మేజర్ పాయింట్. బట్ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి లైక్ ఓపీసీ రిలేటెడ్ గా, ఓపీసీ ప్లస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ అండ్ ఇంకొన్ని గ్లోబల్ అప్డేట్స్ మన మార్కెట్స్ రిలేటెడ్ గాను ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి. వీటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి. ఈ పర్సన్ మీకు తెలిసే ఉంటారు కదా, చైనా ప్రెసిడెంట్. ఎస్, తను ఎప్పుడు స్టేట్మెంట్ చేశాడో చూడండి. 2017లో చేసిన స్టేట్మెంట్ ఏంటి, హౌసింగ్ షుడ్ బి ఫర్ లివింగ్ నాట్ ఫర్ స్పెక్యులేషన్. అంటే ఇల్లు నివసించడానికే కానీ స్పెక్యులేట్ చేయడానికి కాదు. లైక్ కొని అమ్ముకోవడాలు, లైక్ కొని ఇంకా బాగా లాభం వస్తుంది కదా అని చెప్పి సెల్ చేయడాలు, దానికోసం కాదని తను చెప్పడం మాత్రమే కాదు, మల్టిపుల్ పాలసీస్ తీసుకొచ్చాడు. దెబ్బతో ఏమైందంటే ఇది హెడ్గే వాళ్ళు పోస్ట్ చేస్తున్న డేటా. ఇందులో 2022లో పీక్ చూసాయి రియల్ ఎస్టేట్ ఈ ప్రైజ్లన్నీ కూడా. తను చేసిన స్టేట్మెంట్ 2017లో. బట్ అక్కడి నుంచి పాలసీలు తీసుకొచ్చి అమలవడానికి కొంత టైం పడుతుంది కదా. దాని తర్వాత నుంచి చూస్తే 2006లో ఎలాంటి రియల్ టర్మ్స్ లో ధరలు ఉన్నాయో రియల్ ఎస్టేట్ వి, ఇప్పుడు అక్కడికి వచ్చేసిన ఒక భారీ రియల్ ఎస్టేట్ ఫాల్ కనిపించింది. మరి అది ఇండియాలో కూడా రావచ్చా ఏదైనా పాలసీలు తీసుకుంటే? దీని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు చాలా మందికి ఈ రియల్ ప్రైస్ అంటే ఏంటి, నామినల్ ప్రైస్ అంటే ఏంటి అని డిఫరెన్స్ తెలిసి ఉండదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాన్ని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసిన వాళ్ళు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి. లెట్స్ సే ఒక ఇల్లు ఉంది 2006లో 20 సంవత్సరాల
క్రితం దాని ధర 20 లక్షలు అనుకుందాం. 2016లో దాని ధర 40 లక్షలు అనుకుందాం. 2026లో దాని ధర 40 లక్షలే అనుకుందాం. సో 2006లో 20 లక్షలు, 2016లో 40 లక్షలు, 2026లో 40 లక్షలు. సో ఇప్పుడు 2026లో 40 లక్షలు ఉంది ఆ ఇల్లు. 2016లో కూడా అదే ఉంది కదా. సో నామినల్ గా చూస్తే రెండు ధరలు ఒకటి. అంటే ఇవాళ ఎంత ఇంటి ధర ఉందో 2016లో కూడా అంతే ఇంటి ధర ఉంది. బట్ రియల్ టర్మ్స్ లో చూస్తే 2006లో 20 లక్షలకి ఎంత వాల్యూ ఉందో ఇప్పుడు 40 లక్షలకి అంతే వాల్యూ ఉంది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఉంటుంది కదా, పర్చేసింగ్ పవర్ టర్మ్స్ లో ఇన్ఫ్లేషన్ పెరిగి ఉంటుంది కదా. సో రియల్ వాల్యూలో చూస్తే అంటే అప్పుడున్న 20 లక్షలకి రియల్ వాల్యూ ఇప్పుడున్న 40 లక్షలకు కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడున్న 20 లక్షలు ఇప్పుడున్న 40 లక్షలు ఒకటే. కాబట్టి 2026లో ఉన్న ఇంటి ధర 2006లో ఉన్న 20 లక్షలకి సమానం. సో రియల్ టర్మ్స్ లో 2006 ధరకి, నామినల్ టర్మ్స్ లో 2016 ధరకి ప్రెసెంట్ చైనాకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయి. ఇది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ మీకు ఇన్ఫ్లేషన్ తో అడ్జస్ట్ చేసిన ప్రైజులు ఫాల్ అయినట్టు చూపిస్తారు. కాబట్టి 2006 ధరలకి ఇది పడినట్లు కనిపిస్తుంది. సో ఒకప్పుడు చైనాలో వాళ్ళు కూడా వచ్చిన మొత్తం డబ్బుల్ని రియల్ ఎస్టేట్ లో కొనడానికి, అపార్ట్మెంట్లు కొనడానికే పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైంది, రియల్ ఎస్టేట్ అక్కడ కుప్ప కూలింది. అండ్ అక్కడ రియల్ ఎస్టేట్ ప్రెసెంట్ పరిస్థితిని కూడా మీరు చూసారంటే ఇన్వెస్ట్మెంట్స్ 16% దగ్గరగా తగ్గాయి జనవరి నుంచి మే వరకు ఉంటున్న డేటా. న్యూ కన్స్ట్రక్షన్స్ 23% డ్రాప్ అయ్యాయి అండ్ కంప్లీషన్స్ కూడా 23% డ్రాప్ అయ్యాయి. మరి ఇది ఇండియాలో కూడా రిపీట్ అవుతుందా? ఇండియాలో కూడా చాలా సిటీస్ లో భారీగా మీరు వింటున్నారు ఒక్కొక్క ఎకరం 170 కోట్లు, 180 కోట్లు, 200 కోట్లు, ఇంకా దానికి మించి కూడా ఈ ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్స్, ముంబైలో కానీ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్రైజులకి ఒక్కొక్క ఏరియాలో ధరలు మీరు వింటున్నారు. అక్కడ కట్టిన అపార్ట్మెంట్లు కూడా కోట్లలోనే పోవాలి కదా. మరి ఇది ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది? ఈ రబ్బర్ బ్యాండ్ ఎంతవరకు స్ట్రెచ్ అవుతుంది? ఎంతవరకు ఇలా పెరుగుతూనే ఉంటాయి రియల్ ఎస్టేట్ ప్రైజులు? ఇండియాలో కూడా ఇలా పడతాయంటే నాకు తెలిసినంత వరకు మన ఇండియాలో బ్లాక్ మనీ తగ్గనంత వరకు రియల్ ఎస్టేట్ అంత ఈజీగా డిక్లైన్ అవ్వదు. సాచురేట్ అవుతుంది, స్టాగ్నెంట్ అవుతుంది. బట్ బ్లాక్ మనీ రూల్ చేస్తుంది రియల్ ఎస్టేట్ ని. ముందు బ్లాక్ మనీ తగ్గాలి, ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు, స్పెషల్లీ లంచాలు ముందు అవి కంట్రోల్లోకి రావాలి మన ఇండియాలో. అదొక్కటి కంట్రోల్లోకి వచ్చిందంటే బిలీవ్ మీ రియల్ ఎస్టేట్ లో మీరు చాలా పెద్ద ఇంపాక్ట్ ని చూస్తారు. రెండవది ఎన్ఆర్ఐ రిలేటెడ్ గా ఇండియాలోకి వస్తున్న పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ లోకి వస్తున్న పెట్టుబడులు అండ్ ఐటీ రిలేటెడ్ గా మేజర్ గా వస్తున్న సాలరీస్ అన్ని కూడా ఐటీ వాళ్ళు ఎక్కువగా బ్యాంక్ లోన్స్ పెట్టి మరి చాలా వరకు ప్రాపర్టీస్ ని కొంటూ ఉంటారు. కాబట్టి అపార్ట్మెంట్స్ ని వాటిని అది కూడా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా ఫ్యూయల్ చేస్తూ ఉంటుంది. సో ఒకవేళ ఐటీ రిలేటెడ్ గా ఏదైనా లిటిల్ ఇంపాక్ట్ ఉంటున్నా అండ్ ఎన్ఆర్ఐస్ రిలేటెడ్ గా కూడా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి రావడం తగ్గుతున్నా, స్పెషల్లీ ఇప్పుడు FCNR డిపాజిట్స్ ని తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏదైనా డబ్బులు ఉంటే ఆ డిపాజిట్స్ లో వేసేసారు అనుకోండి, ఇండియాలోకి పంపించి రియల్ ఎస్టేట్ అని కాకుండా అది కూడా కొంత స్లో డౌన్, కొంత ఇంపాక్ట్ ని చూపిస్తుంది. కానీ ఓవరాల్ గా బ్లాక్ మనీ రియల్ ఎస్టేట్ ని ఎక్కడా పడిపోకుండా అలా ఒక ప్రొటెక్షన్ లేయర్ వేసి ఆపుతూ ఉంటుంది. బికాస్ లంచం తీసుకున్న వాళ్ళకి ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడ పెట్టడం తెలియకపోతే రియల్ ఎస్టేట్ లోనే తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. అండ్ చైనాలో వచ్చిన ఈ కరెక్షన్ ఇండియాలో రాకపోవడానికి పాసిబుల్ రీజన్స్ మీకుంటున్న ఎక్స్పీరియన్స్ ని బట్టి మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ గ్లోబల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్ వీకెండ్ లో గత సుప్రీం లీడర్ ని హతమార్చారు కదా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వాళ్ళు కలిసి. అండ్ తన రిలేటెడ్ గా ఫ్యూనరల్ జరిగింది. అండ్ దానికి భారీగా ఇరాన్ లో ఉంటున్న ప్రజలందరూ కూడా వచ్చి హాజరయ్యారు. దానికి ట్రంప్ చేసిన పోస్ట్ చూడండి. గత సుప్రీం లీడర్ మీద ప్రజలందరూ ఆగ్రహంతో ఉంటారనుకున్నానే, చాలా మంది అటెండ్ అయ్యారు. నేను సర్ప్రైజ్ అవుతున్నాను, మేబీ అది ఫేక్ టీయర్స్ అవ్వచ్చు అనేలా స్టేట్మెంట్ చేశారు. నిజంగా ఈ ప్రజలందరూ కూడా ఇరాన్ ని అమెరికా సింగిల్ చేసి ఆడుకుంటుంది, అమెరికా మన మీద ఎక్కి తొక్కాలని చూస్తుంది, మనం దానికి సరైన రెస్పాన్స్ ఇవ్వాలి అని సంకేతంగా తన ఫ్యూనరల్ కానీ హాజరు అయ్యుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇరాన్ రిలేటెడ్ గా ప్రెషర్ పెడుతుంది. యుఎస్ ఒకవేళ కొంచెం బెండ్ చేద్దామని చూసినా ప్రజలు మనకి సపోర్టివ్ గానే ఉన్నారు. ఈ టైంలో మనం వాళ్ళకి అగైనెస్ట్ గా యుఎస్ కి సపోర్టివ్ గా మారితే మన రాజకీయ భవిష్యత్తు ఇక్కడ బాగోదు కదా అని అక్కడ లీడర్స్ కూడా యుఎస్ మీద తిరగబడడానికి ఇకపై ప్రయత్నించే అవకాశం ఉంది. ఆఫ్టర్ ఈ ఫ్యూనరల్ ప్రజల ఒక సపోర్ట్ చూస్తే మీకు గుర్తుంటే ఈ మొత్తం ఇష్యూ జరగక ముందు ఇరాన్ రిలేటెడ్ గా ప్రజలు తీవ్ర ఆగ్రహాలతో ఉండేవాళ్ళు అక్కడున్న పాలకుల మీద. బట్ ఆఫ్టర్ ఈ ఇన్సిడెంట్ స్పెషల్లీ ఈ ఫ్యూనరల్ లో వచ్చిన జనాల్ని చూస్తుంటే మాత్రం కొంచెం స్టాండ్ మారుతుంది ప్రజలది గవర్నమెంట్ మీద అనేది అర్థమవుతుంది. బట్ ట్రంప్ కూడా ఏం తక్కువగా లేరు. చేసిన స్టేట్మెంట్ ఎలా ఉందో చూడండి. ఒకే ఒక్క షాట్ ప్రెసెంట్ ఉంటున్న ఇరాన్ కి సంబంధించిన లీడర్షిప్ మొత్తాన్ని లేపేయగలను, నా రీచ్ లోనే ఉన్నారు. అలా చిటికేసి ఒక షాట్ కానీ వేశానంటే మొత్తం అందరు లీడర్స్ ని కూడా నేను లేపేయగలను. కానీ నెగోసియేషన్స్ జరగాలి కాబట్టి నేను వాళ్ళని వదిలేస్తున్నాను ఎలా స్టేట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇరాన్ అయితే క్లియర్ గా చెప్పేసింది ఆఫ్టర్ ఈ 60 days తర్వాత నుంచి మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్ గా డబ్బుల్ని కలెక్ట్ చేస్తాం అని ఇలా చెప్తున్నారు. మరి ఇండియాకి ఏదైనా కన్సెషన్ ఇస్తారా? ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చైనా రిలేటెడ్ గా కన్సెషన్ ఇస్తామని ఇలా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఉన్నాయి. మరి ఇండియా దానికి ఎలాంటి స్టాండ్ వాళ్ళు తీసుకోబోతున్నారు అనేది చూడాలి. ఎందుకంటే ఇండియా కూడా మా మిత్ర దేశం అనేలా చాలా సార్లు స్టేట్మెంట్స్ చేశారు. మరి చైనాకి ఇచ్చిన బెనిఫిట్ ఇండియా కూడా ఇస్తారా? హ్యావ్ టు సీ. అండ్ ఇది ఇంపార్టెంట్. జూలై 11th పాకిస్తాన్ లో నెక్స్ట్ రౌండ్ ఆఫ్ మీటింగ్ ఉంది యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా. స్పెషల్లీ ఈసారి న్యూక్లియర్ రిలేటెడ్ గా డిస్కషన్ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్ పాసిబుల్లీ రీసెంట్ వాళ్ళ ఫ్యూనరల్ ని చూసినప్పుడు ప్రజల సపోర్ట్ మద్దతు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇరాన్ వాళ్ళు తగ్గే అవకాశం
చాలా తక్కువ. బట్ లెట్ సి, వాళ్ళు తగ్గకపోతే ట్రంప్ చేసిన స్టేట్మెంట్స్ కొంత హార్ష్ గానే ఉన్నాయి కాబట్టి వీకెండ్ లో ఏదైనా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తన దగ్గర నుంచి ఉండే అవకాశం ఉందా అని మార్కెట్ అయితే మోస్ట్లీ మాన్సూన్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా అండ్ రీసెంట్ గా క్రూడ్ రిలేటెడ్ గా వచ్చిన హెవీ ఫాల్ తో మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద నెగటివ్స్ అన్ని సార్ట్ అవుట్ అయిపోయాయి. సో ఈ వీకెండ్ లో ఒకవేళ ఎటువంటి బిగ్ సర్ప్రైజ్ నెగటివ్ గా రాకపోతుంటే అది మార్కెట్ ని ఫర్దర్ గా పైకి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో ఓవరాల్ థింగ్స్ అన్ని బెటర్ అవుతున్నాయి. ఫ్రెష్ నెగటివ్స్ ఏం లేకపోతుంటే చాలు. థింగ్స్ అన్ని ఎక్కడ బెటర్ అవుతున్నాయి? కొటాక్ రిలేటెడ్ గా ఇవాళ మంచిగానే ఫాల్ కనిపించింది కదా, చాలా పడింది కదా, బ్యాంకింగ్ బిజినెస్ బాలేదు కదా అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కొటాక్ ఇవే కాదు, ఓవరాల్ గా ఉంటున్న ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ ని మీరు చూస్తే ఓవరాల్ 33 లిస్టెడ్ కంపెనీస్ లో బ్యాంక్స్ లో 26 దగ్గరగా నెంబర్స్ ని పోస్ట్ చేశాయి. నాకు తెలిసినంత వరకు మెజారిటీ మంచిగానే పోస్ట్ చేశాయి. బట్ ఎస్ వీక్ డేటాని పోస్ట్ చేసిన కూడా ఉన్నాయి. ఆ వీక్ అంటే మొత్తం కూడా బ్యాంకింగ్ బిజినెస్ అంతా వీక్ కాదు. సర్టెన్ వే కాసా రిలేటెడ్ గా, సర్టెన్ వే డిపాజిట్ గ్రోత్ రిలేటెడ్ గా వీక్నెస్ కనిపిస్తుంది. సో రీజనల్ బ్యాంక్స్ నాకు తెలిసినంత వరకు స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసినట్లయితే అర్థం అవుతుంది. ఓవరాల్ అన్ని స్పేసెస్ లో కూడా రీజనల్ బ్యాంక్స్ అయితే మంచి పర్ఫార్మెన్స్ నే చూపిస్తున్నాయి. వెరస్ లార్జ్ ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం మిక్స్డ్ గా డేటా ఉంది. కాసా రిలేటెడ్ గా ఇంపాక్ట్ కొటాక్ లో కనిపిస్తుంటే యాక్సిస్ హెచ్డిఎఫ్సి రిలేటెడ్ గా డేటా బానే ఉంది. న్యూ ఏజ్ ప్రైవేట్ బ్యాంక్స్ ఏయూ, బంధన్, ఐడిఎఫ్సి ఫస్ట్, ఇండస్ఇండ్, ఆర్బీఐ, యెస్ బ్యాంక్ మిక్స్డ్ గానే డేటా ఉంటుంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టేబుల్ నెంబర్స్ అండ్ రీజనల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా స్టార్టింగ్ చెప్పాను కదా మంచి డేటానే మనకి పబ్లిష్ అవుతుంది. సో ఓవరాల్ బ్యాంక్స్ రిలేటెడ్ గా మిక్స్డ్ టు మంచిగానే డేటా అయితే పబ్లిష్ అవుతుంది. సూపర్ అని చెప్పను. ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్ కి పోస్ట్ అవుతున్న నెంబర్స్ బాగుంటున్నట్టే. వెరాస్ కన్స్యూమర్ సైడ్ వచ్చారనుకోండి, డాబర్, గోద్రేజ్ అండ్ పోస్ట్ అవుతున్న ఇతర నెంబర్స్ ని చూసారనుకోండి, అవి బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి. సో ఓవరాల్ మీరు మొత్తం డేటాని కంబైన్ చేసి చూసారంటే నెంబర్స్ ప్రెసెంట్ పబ్లిష్ అవుతున్న బిజినెస్ నెంబర్స్, ఓవరాల్ రిజల్ట్స్ కాదు బిజినెస్ నెంబర్స్ మంచిగానే ఉంటున్నాయి. సో క్రూడ్ ఆయిల్ బాగా పడి నెంబర్స్ బెటర్ అవుతూ, మాన్సూన్ బెటర్ అవుతూ, రూపీ స్టెబిలైజ్ అవుతూ, ఎఫ్ఐస్ ఒక సెల్లింగ్ తగ్గి న్యూట్రల్ టు కొంత బయింగ్ కి వస్తూ, ఐటీ రిలేటెడ్ గా కూడా కొంత స్ట్రెంత్ కనిపించింది అనుకోండి. ఇవాళ ఏం కనిపించలేదు, రీసెంట్ డేస్ లో కనిపిస్తుంది. అంత పెరిగా కొంత కూల్ ఆఫ్ ఉంటుంది. బట్ ఓవరాల్ స్టెబిలిటీ ఇంకా పడిపోకుండా స్టెబిలిటీ ఐటీ నెంబర్స్ లో కనిపిస్తే దీనికి మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన డేట్ ఈ థర్స్డే. బికాస్ టీసీఎస్ నెంబర్స్ వస్తాయి, అది జూలై 9th థర్స్డే. ఇంకా ఏ డేట్స్ లో జూలై 6th, 7th, 8th, 9th, 10th, 11th ఏ నెంబర్స్, ఏ కంపెనీస్ కి సంబంధించిన రిజల్ట్స్ వస్తున్నాయి ఇక్కడ మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను. ఫేమస్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఎల్ఎన్టీ, ఎల్ఐసి, డిమార్ట్ ఈ నెంబర్స్ అన్ని కూడా ఈ వారంలోనే రాబోతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కి ఇది చాలా మంచి ఇంపార్టెంట్ డే అయితే అవుతుంది అని గుర్తుంచుకోవాలి. టీసీఎస్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్, నాట్ జస్ట్ టీసీఎస్, ఇంకా చాలా కంపెనీస్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ 2008-9 లోస్ లోకి అయితే వెళ్తుంది. ఐ థింక్ టీసీఎస్ ప్రెసెంట్ 14 టైమ్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్ ఒక్కటి కంఫర్ట్ ఉంటే సరిపోదు, గ్రోత్ కూడా కనిపించాలి. ఇఫ్ ఇన్ కేస్ వాల్యుయేషన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటూ గ్రోత్ మార్కెట్ అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వస్తుందని మార్కెట్ కి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగిన అంత పడిన ఆ కంపెనీల్లో మంచిగా పెరగడం ఉంటుంది. అలా కాకుండా వాల్యుయేషన్ తక్కువగా ఉంది కదా అని మేము గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కింద ఇస్తాం, ఏ ఇంపాక్ట్ మా మీద స్ట్రాంగ్ గా ఉందని ఒక్క మాట చెప్పినా ఈ వాల్యుయేషన్స్ ఎందుకు నిలబడవు. ఇదని కాదు, మీరు ఏ కంపెనీకి సంబంధించిన వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉంది అని మీరు కొన్నారంటే గ్రోత్ ని పట్టించుకోకుండా, వాళ్ళు గ్రోత్ రిలేటెడ్ గా పెద్దగా ఎటువంటి గైడెన్స్ ని కూడా స్ట్రాంగ్ గా ఇవ్వకపోతే మీరు కొన్న వాల్యుయేషన్స్ కూడా ఇంకా చీప్ వాల్యుయేషన్స్ లోకే వెళ్తాయి, అంటే ఇంకా పడతాయి. సో ఆల్వేస్ ఫోకస్ వాల్యుయేషన్స్ ఇంపార్టెంట్, దాంతో ప్యారలల్ గా గ్రోత్, మార్కెట్ చూస్తున్న గ్రోత్ కంటే ఇంకెంత గ్రోత్ వీళ్ళు రిపోర్ట్ చేసే దానికి అవకాశం ఉందని. మరి మార్కెట్ ఏం గ్రోత్ చూస్తుంది, వాళ్ళ రిలేటెడ్ గా ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ని మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో వీళ్ళ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్ కంటే మంచి నెంబర్స్ వచ్చాయంటే ఎంటైర్ ఐటీ ప్యాక్ లో రీసెంట్ టైమ్స్ లో ఫుల్ పెయిన్ ఉంది కదా, అది కొంత ఈజీ అయ్యే అవకాశం ఉంటుంది. అది థర్స్డే మనకి క్లారిటీ వస్తుంది. ఇది టీసీఎస్ నెంబర్స్ రిలేటెడ్ గా ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ గ్లోబల్ అప్డేట్ కూడా ఉంది, ఇది మీరు కూడా చూడాలి. ఈ మధ్య కాలంలో సామ్సంగ్, హైనిక్స్ గ్లోబల్ గా ఉంటున్న మెమరీ రిలేటెడ్ గా ఉంటున్న కంపెనీస్ అన్ని కూడా స్ట్రాంగ్ గా పెరిగాయి కదా. స్పెషల్లీ హెచ్బిఎం మార్కెట్ రిలేటెడ్ గా ఇప్పుడు ఆ సెగ్మెంట్ లోకి చైనా వాళ్ళు ఎంటర్ అవుతున్నారంట. మరి చైనా వాళ్ళు ఎంటర్ అవుతుంటే దాని రిలేటెడ్ గా ప్రైసింగ్ కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలుసు. మరి చూడాలి అలాంటి ప్రాఫిట్స్ కమింగ్ టైమ్స్ లో సామ్సంగ్ అండ్ ఎస్కే హైనిక్స్ వాళ్ళు ఎర్న్ చేస్తారని. ఇప్పుడైతే ఈవెన్ వీళ్ళు కలలో కూడా ఎక్స్పెక్ట్ చేయనంత ప్రాఫిట్స్ వస్తున్నాయి. ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే సామ్సంగ్ గత 40 సంవత్సరాల నుంచి జనరేట్ చేసిన ప్రాఫిట్స్ కంటే టోటల్ 40 సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం డబ్బుల కంటే 2026లో సంపాదించిన డబ్బులే ఎక్కువ. అంత పెద్ద మొత్తంలో ఏఐ రిలేటెడ్ గా బూమ్, హెచ్బిఎం రిలేటెడ్ గా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గా యాడ్ అయింది. సో ఇప్పుడు చైనా వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళ రిలేటెడ్ గా బిజినెస్ మార్జిన్స్, ప్రాఫిట్స్ పడుతాయని మార్కెట్ కి అనిపిస్తే దెన్ ఆబ్వియస్లీ ఇండియా ఒక కాంట్రారియన్ బెట్ గా ఎమర్జ్ అవుతుందని ఎలా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళైతే భావిస్తున్నారు. ఆ స్పేస్ లో ఏ మాత్రం వీక్నెస్ వస్తున్నా ఇండియా రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ గ్లోబల్ గా ఇంప్రూవ్ అవుతాయనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే మన మార్కెట్ లో ఎటువంటి ఏఐ రిలేటెడ్ గా లింక్ లేకుండా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ మాత్రం బబుల్ అనే ఫేర్ ఉంటున్నా డబ్బులు ఇండియాలోకి ఫ్లో అవుతాయని ఎలా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఆల్సో ఓపీఈసీ ప్లస్ వాళ్ళు ఆల్మోస్ట్ 188,000 బ్యారెల్స్ రైజ్ చేయడానికి, ప్రొడక్షన్ ఒక అవుట్పుట్ రైజ్ చేయడానికి డెసిషన్ అయితే తీసుకున్నారు. సెప్టెంబర్ లో ఇంకొక మీటింగ్ కూడా ఉంది, అక్కడ కూడా వాళ్ళు రైజ్ చేశారనుకోండి. ఈ 2026లో యుద్ధం కారణంగా చాలా సార్లు కట్లు తీసుకున్నారు
చేస్తున్నారనమాట. ఆ కట్స్ అన్నిటిని తీసేస్తున్నట్టే ఆఫ్టర్ డెసిషన్ ఫర్దర్ గా క్రూడ్ ఆయిల్ పడింది. ఇది కూడా మార్కెట్ రిలేటెడ్ గా మంచి విషయమే. అండ్ ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా రీసెంట్ డేటా కొంత ఎంకరేజింగ్ గా ఉంది కదా. లాస్ట్ డేటా మనకు ఆల్మోస్ట్ 1355 crore దగ్గరగా బై సైడ్ వాళ్ళు కనిపించారు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఫ్రైడే యుఎస్ మార్కెట్ కి సంబంధించిన హాలిడే కాబట్టి ఎక్కువ యాక్టివిటీ వాళ్ళ దగ్గర నుంచి కనిపించలేదు. ఇవాళ వస్తే డేటా ఇక్కడే యాడ్ చేస్తాను. ఇవాళ డేటా కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మార్కెట్ పెరిగినా వాళ్ళు ఏ సైడ్ ఉంటున్నారన్నది అండ్ వాళ్ళ యాక్టివిటీ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ సైడ్ 90% దగ్గరగా ఉంది. లాంగ్ సైడ్ 10% మెయింటైన్ చేస్తున్నారు. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి పెరిగితే 200 డే మూవింగ్ యావరేజ్ మనకి 24,870 దగ్గర ఉంది కదా. ఒకవేళ ఇలా పైకి వెళ్లే ప్రాసెస్ లో వాళ్ళ షార్ట్స్ ని కానీ కవర్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేస్తే ఎక్స్ట్రీమ్ షార్ట్స్ ఉన్నాయి కాబట్టి అది ఫర్దర్ గా మార్కెట్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. లెట్స్ హోప్ థింగ్స్ అన్ని ఒక్కొక్కటిగా బెటర్ అవుతున్నాయి కాబట్టి ఈ వీకెండ్ ఉంటున్న అన్సర్టనిటీ క్లియర్ అయితే యుఎస్ ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న న్యూక్లియర్ డిస్కషన్స్ కానీ వర్స్ట్ స్టేట్మెంట్స్ తో ఎండ్ అవ్వకుండా ఉంటే మార్కెట్ ఒక స్టెబిలిటీ కంటిన్యూ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంపార్టెంట్ డేటాని షేర్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెడుతున్నామనే మీరు అనుకుంటే మన వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మీకు ఒకవేళ ఎస్బీఐ అకౌంట్ ఉంటుంటే ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎస్బీఐ రిలేటెడ్ గా మీకు సర్టెన్ రివార్డ్ పాయింట్స్ ఉన్నాయని, అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయని, వెంటనే మీరు ఇది డౌన్లోడ్ చేసుకుని మీ రివార్డ్ పాయింట్స్ ని డబ్బులుగా మార్చుకోండి అని మీకు ఇలా అప్డేట్స్ వస్తున్నట్టు, అంటే ఎస్బీఐ బ్యాంక్ ఉన్న వాళ్ళకి ఇలాంటి మెసేజ్లు వాట్సాప్ లో SMS ద్వారా వస్తున్నట్టు దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోకండి. ఆ ఏపీకేని అది ఇన్స్టాల్ చేసుకుంటే మొత్తం మీ బ్యాంక్ లో ఉన్న డబ్బులు ఖాళీ అయ్యే అవకాశం ఉందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఏదైనా ఇలాంటి మెసేజ్ ఎస్బీఐ బ్యాంక్ రిలేటెడ్ గా ఉన్న అకౌంట్ హోల్డర్స్ కి వస్తుంటే దీన్ని నమ్మకండి. వీలైనంత వరకు ఇది ఎస్బీఐ బ్యాంక్ ఉంటున్న ప్రతి ఒక్క మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్స్ గురించి మాట్లాడుకోవాలి. సుప్రియా లైఫ్ సైన్స్ స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పడిందా? కారణం ఈ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ ని, సేల్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉంటున్న జనరల్ మేనేజర్ ని శ్రీకాంత్ శ్రీధరన్ గారిని కస్టమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు జ్యుడిషియల్ కి తీసుకున్నారని, అరెస్ట్ చేశారని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసినట్లు, ఇది NDPS రిలేటెడ్ గా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985 రిలేటెడ్ గా ఈ యాక్షన్ తీసుకున్నట్లు మనకు కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది? తిను ఆల్మోస్ట్ 200 kgలకు సంబంధించిన కెటమైన్ ని సౌత్ కొరియాకి ఎక్స్పోర్ట్ చేయాలని చూసారని, కెటమైన్ హైడ్రోక్లోరైడ్, వీళ్ళు టన్స్ ఆఫ్ కెటమైన్ హైడ్రోక్లోరైడ్ ని ప్రొడ్యూస్ చేస్తారు. కానీ ఇది స్ట్రిక్ట్లీ రెగ్యులేటెడ్ డ్రగ్. కానీ తిను ఆల్మోస్ట్ 200 kgలు సౌత్ కొరియాకి ఎక్స్పోర్ట్ చేయాలని ప్రయత్నించడం, దానికి ఒక ఎక్స్పైర్ అయిన CBN ఎక్స్పోర్ట్ ఆథరైజేషన్ ని యూజ్ చేశారని, దీన్ని అఫీషియల్స్ రికగ్నైజ్ చేసి దీనిని అరెస్ట్ చేసినట్లు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ దీనికి కంపెనీకి ఏదైనా సంబంధమా? లేదు. ఒక సర్టెన్ ఎంప్లాయ్ చేసిన పని అండ్ అది కూడా ఏ లెవెల్లో జరిగింది అండ్ తన ప్రమేయం ఉందా లేదా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యాక తెలుస్తుంది. బట్ ఈ లోపు మార్కెట్ అయితే రియాక్ట్ అయింది. సో కంపెనీ బిజినెస్ రిలేటెడ్ కంటే కూడా సెంటిమెంట్ రిలేటెడ్ గా ఇది ఇంపాక్ట్ చూపించింది. నెక్స్ట్ డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 435 crore 71 lakhs చేసే ఆర్డర్ HT అండ్ LT కేబుల్స్ రిలేటెడ్ గా, హై టెన్షన్ అండ్ లో టెన్షన్ కేబుల్స్, పవర్ కేబుల్స్ రిలేటెడ్ గా లభించిందని, డేటా సెంటర్ రిలేటెడ్ గా యాక్చువల్ గా ఇది లభించింది. అయితే L&T అండ్ స్టెర్లింగ్ విన్సన్, బ్లూ స్టార్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్స్ లభించినట్టు, లార్జెస్ట్ సింగిల్ కేబుల్ సప్లై ఆర్డర్ అని ఇండియన్ డేటా సెంటర్ సెగ్మెంట్ లో వీళ్ళకి ఇప్పటి వరకు లభించిన ఆర్డర్ లో. సో ఇది ఇండియాకి సంబంధించిన క్రిటికల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వీళ్ళ పవర్ కేబుల్స్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ డిమాండ్ ని సూచిస్తుందని ఎలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి చెప్తుండడం స్టాక్ ఇవాళ భారీగా పెరిగింది. నెక్స్ట్ డిక్సాన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ పెరగడానికి కారణం అయితే ఇన్వెస్టెక్ వాళ్ళ రిపోర్ట్ స్పెషాలిటీ EMS లోకి వీళ్ళ ఎంట్రీ అనేది కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ ని బూస్ట్ చేస్తుందని, కాబట్టి కమింగ్ టైమ్స్ లో వీళ్ళ FY 27 అండ్ 28 రిలేటెడ్ గా EPS ని 6 to 8% రైజ్ చేస్తూ స్టాక్ ఒక టార్గెట్ ని కూడా పెంచుతూ ఉండడం ఇవాళ స్టాక్ పెరగడానికి కారణం. నెక్స్ట్ రాడికో ఖైతాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు వీళ్ళ ప్రీమియం పోర్ట్ఫోలియోని 20% గ్రోత్ తో చూస్తున్నారు, వాల్యూమ్ గ్రోత్ తో చూస్తున్నారు అనేలా అప్డేట్స్ అయితే చేశారు. ఆల్సో వీళ్ళ రిలేటెడ్ గా మ్యాజిక్ మూమెంట్స్ వోడ్కా రికార్డ్ సేల్స్ ని నమోదు చేసిందని, 3.25 million కేసెస్ ని Q1 FY 27 లో అమ్మిందని, ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే 43% గ్రోత్ అనేలా అప్డేట్స్ చేస్తున్నారు. ఇండియా వోడ్కా సెగ్మెంట్ లో వీళ్ళకి 60% మార్కెట్ షేర్ ఉంది. నెంబర్స్ బాగున్నాయి, గుడ్ వాల్యూమ్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటూ ఉండడం స్టాక్ పెరిగింది. అండ్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ చాలా వరకు పెరిగాయి కదా. దీనికి కారణం ఫ్రైడే వీడియోలోనే మనం మాట్లాడుకున్నాం. ఆల్మోస్ట్ 52,000 కోట్లకు సంబంధించిన మిలిటరీ పర్చేజెస్ ని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ క్లియర్ చేసింది అని, ఈ రీజన్ తోనే ఇవాళ మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. బట్ ఓవరాల్ గా ఈ ఆర్డర్స్ కారణంగా ఏ కంపెనీలకు లాభం అని మోతీలాల్ అస్వాల్ వాళ్ళు పబ్లిష్ చేసిన రిపోర్ట్ లో ఇక్కడ మీరు గమనించవచ్చు. BEL, HAL, భారత్ డైనమిక్స్, ఆస్ట్రా మైక్రోవేవ్, అపోలో మైక్రో సిస్టమ్స్, డేటా ప్యాటర్న్స్, పరాస్ డిఫెన్స్, BHEL అండ్ L&T అండ్ ఓవరాల్ డిఫెన్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇక్కడ నుంచి BEL, HAL, ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ మంచిగా చూస్తున్నట్టు, భారత్ డైనమిక్స్, జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా వీళ్ళ న్యూట్రల్ రేటింగ్ ని మెయింటైన్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ గత చాలా టైం బ్యాక్ నుంచి మీకు SLBM నుంచి స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను. అందులో మనకి
మనకి లిమిటెడ్ స్టాక్స్ ఉంటాయి, బట్ సెబీ వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టాక్స్ ని డబల్ చేయాలని చూస్తున్నట్టు. దీని కారణంగా ఎవరెవరి పోర్ట్ఫోలియోలో అయితే ఐడియల్ గా స్టాక్స్ ఉంటాయో దాన్ని మీరు రెంట్ కి ఇచ్చి డబ్బుల్ని మీరు మార్కెట్ రిస్క్ తీసుకోకుండా సంపాదించవచ్చు. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేస్తున్నవే ఎవరైనా షార్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఆ స్టాక్స్ ని ఫ్యూచర్స్ తో కాకుండా స్టాక్స్ తోనే డైరెక్ట్ గా షార్ట్ చేద్దాం అనుకుంటే కార్పొరేట్ యాక్షన్స్ అన్ని మీ పక్కే జరుగుతాయి. అండ్ సెటిల్మెంట్ కూడా ఎక్స్చేంజెస్ చూసుకుంటాయి, క్లియరింగ్ కార్పొరేషన్స్ చూసుకుంటాయి. అండ్ దీని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఫర్దర్ స్టెప్స్ తీసుకురాబోతున్నట్లు అర్థమవుతుంది. సో ఇది డెఫినెట్లీ ఇన్వెస్టర్స్ కి సెబీ దగ్గర నుంచి వస్తున్న శుభవార్త. నెక్స్ట్ ఇక్కడ నుంచి బంగారం వెండి ఎలా ఉండబోతుంది? రీసెంట్ టైమ్స్ లో బానే పడ్డా, ఇంకా పడవా, ఇక్కడ నుంచి పెరుగుతుందా? దీని రిలేటెడ్ గా ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ రిపోర్ట్ ని ఇక్కడ మీరు చూసారంటే గోల్డ్ పడింది కరెక్టే, కానీ కంగారు పడకండి, ఇంకా అట్రాక్టివ్ గా ఏం గోల్డ్ పడిపోలేదని. కంపేర్డ్ విత్ ఇతర అసెట్ క్లాసెస్ గోల్డ్ రిలేటెడ్ గా ఇంకా ప్రైస్ వైజ్ ఆర్ ఈవెన్ కొంత టైం పాటు అలా స్టెబిలైజ్ అయి కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉందని బంగారం రిలేటెడ్ గాని వాళ్ళు చెప్తూ, ప్రైస్ వైజ్ కరెక్షన్ జరిగింది కానీ ఇంకా టైం వైజ్ కరెక్షన్ పెండింగ్ లో ఉందని. కాబట్టి బంగారం వెండి కమింగ్ టైమ్స్ లో గతంలో పెరిగినంతగా భారీగా ఏం పెరిగిపోవని, ఒక సిరీస్ ఆఫ్ కన్సాలిడేషన్ కి బంగారం అండ్ వెండి వెళ్ళబోతుందని ఇలా డిఎస్పీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు అప్డేట్ షేర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ దీంతో పాటు స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని కూడా షేర్ చేయడం జరిగింది. ఇండియాలో ఎఫ్ఐఎస్ ఒక ఓనర్షిప్ ఎలా మారుతుంది, బ్యాంక్స్ రిలేటెడ్ గా ఎలా మారుతుంది, బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా, వీటన్నిటి పరంగా జూలైలో నేత్ర డిఎస్పీ రిలేటెడ్ గా రిపోర్ట్ ఉంది. అది కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో రీడ్ చేయాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎంఎస్ఈ డిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి 15,000 సోలార్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 354 crore విలువ చేసే ఆర్డర్ లభించింది. వెరాస్ ఆస్వాల్ పంప్స్ వాళ్ళకు కూడా 236 crores విలువ చేసే ఆర్డర్ 1000 ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్స్ రిలేటెడ్ గా ఎంఎస్ఈ డిసిఎల్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ లభించింది. ఇంతకీ ఎంఎస్ఈ డిసిఎల్ అంటే ఏంటి? మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి శక్తి పంప్స్ వాళ్ళకి, ఆస్వాల్ పంప్స్ వాళ్ళకి ఆర్డర్స్ లభిస్తుండడమే రెండు కంపెనీల రిలేటెడ్ గా ఇవాళ యాక్టివిటీకి కారణం. నెక్స్ట్ వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్ ఇవాళ పడిందా? కారణం వీళ్ళ బిజినెస్ డేటా. యావరేజ్ డైలీ గ్రాస్ ప్రొడక్షన్ డ్రాప్ అయింది, 17% డ్రాప్ అయింది. సో ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ సుమారుగా 9% దగ్గరగా పడ్డానికి కారణం. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ గురించి మాట్లాడుకోవాలి. ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ ఒక 40 కోట్ల దగ్గరగా వీళ్ళు కట్టకపోతూ ఉండడం, అన్పెయిడ్ డ్యూస్ ఉంటుండడం, వీళ్ళ రిలేటెడ్ గా ఎన్సిఎల్టీ కేసు అయితే ఫైల్ అయింది. ఒక ఇద్దరు సప్లయర్స్ దగ్గరగా ఇన్సాల్వెన్సీకి వెళ్లారు, ఎన్సిఎల్టీకి వెళ్లారు, వీళ్ళకి అగైనెస్ట్ గా వీళ్ళకి డబ్బులు కట్టట్లేదని. కాబట్టి స్టాక్ లో వాళ్ళ కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 256 crore 92 lakhs విలువ చేసే ఆర్డర్స్ ఎనర్జీ ఎఫిషియెంట్ సీవేజ్ ట్రీట్మెంట్ రిలేటెడ్ గా వారణాసి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి లభించినట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఎంసీఎక్స్ రిలేటెడ్ గా ఉంటున్న అప్డేట్ ఫ్రైడే వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఆర్బీఐ రిలేటెడ్ గా ఉంటున్న కొన్ని రూల్స్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. అది ఫ్రైడే ఆ వాల్యూమ్ ఒక ఇంపాక్ట్ ఒక డేటాను కూడా మీకు చూపించాను, ఎంత ఇంపాక్ట్ వీళ్ళ యాక్టివిటీ రిలేటెడ్ గా పడుతుందని. ఆర్బీఐ ఒక న్యూ బ్యాంక్ గ్యారంటీ రూల్స్ బిజినెస్ మీద ఇంపాక్ట్ ని తీసుకొస్తుండడమే స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి పడ్డానికి కారణం. నెక్స్ట్ బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఉంటున్న డేటా గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తో స్టార్ట్ చేద్దాం. నెంబర్స్ బాగున్నాయి. గ్రాస్ అడ్వాన్సెస్ 15% గ్రో అవుతూ, డిపాజిట్స్ కూడా 15% గ్రో అవుతూ, క్రెడిట్ డిపాజిట్ రేషియో 95.3 దగ్గర నుంచి 96.5 కి రైజ్ అయింది. లోన్ గ్రోత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేసింది. డిపాజిట్ స్టడీగా ఉన్నాయి. కాసా రేషియో లిటిల్ డిక్లైన్ అయినా ఓవరాల్ డేటా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ నెంబర్స్. టాప్ బ్యాంక్స్ రిలేటెడ్ గా వచ్చిన డేటాలో, అంటే ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా టాప్ ప్రైవేట్ బ్యాంక్స్ రిలేటెడ్ గా వచ్చిన డేటాలో ఇది స్ట్రాంగ్ డేటానే అనుకోవాలి. గ్రాస్ అడ్వాన్సెస్ 19% అండ్ టోటల్ డిపాజిట్స్ 18%. కాసాలో గ్రోత్ ఉంటూ ఇయర్ ఆన్ ఇయర్ లో క్వార్టర్ లిటిల్ డిప్ ఉంటుంది. టర్మ్ డిపాజిట్స్, యావరేజ్ డిపాజిట్స్ అండ్ యావరేజ్ కాసా కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో స్ట్రాంగ్ గా గ్రో అయింది. ఓవరాల్ గుడ్ డేటా. కోటాక్ మహీంద్రా బ్యాంక్ రిలేటెడ్ గా మీరు గమనిస్తే కాసా రిలేటెడ్ గా డ్రాప్ కనిపిస్తుంది అండ్ డిపాజిట్స్ ఫ్లాట్ గా ఉంటాయి. సో డిపాజిట్స్ అండ్ కాసా రిలేటెడ్ గా మీకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటుండడం ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సర్న్. బట్ ఎస్ అడ్వాన్సెస్ 15% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ లో. సో ఓవరాల్ వీక్ నెంబర్స్ ఏం కాదు, బట్ సర్టెన్ స్పేసెస్ లో ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్ గా డిసప్పాయింట్ అయ్యాయి, స్పెషల్లీ డిపాజిట్ అండ్ కాసా. వెరస్ రీసెంట్ టైమ్స్ లో ఐపీఓ వచ్చి మార్కెట్ లో లిస్ట్ అయిన ఆన్ ఈఎంఐ టెక్నాలజీ గురించి మాట్లాడుకోవాలి. సాలిడ్ గ్రోత్ అని చెప్పాలి. ఏఎం రిలేటెడ్ గా 61% గ్రోత్, డిస్బర్స్మెంట్స్ 37%, రిజిస్టర్డ్ యూజర్స్ ని కూడా 33
23% గ్రో చేసుకుంటూ ఓవరాల్ నెంబర్స్ ని సాలిడ్ గా పోస్ట్ చేశారు. ఇది కూడా ఫైనాన్స్ రిలేటెడ్ ఉన్న కంపెనీ. అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డేటా కూడా బాగుంది. అడ్వాన్సెస్ 25%, లోన్ పోర్ట్ఫోలియో 23%, డిపాజిట్స్ 23%, కాసా కూడా ఇంప్రూవ్ అవుతూ ఈ రీసెంట్ టైమ్స్ లో కాసా రిలేటెడ్ గా చాలా బ్యాంక్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఇక్కడ మాత్రం స్టెబిలిటీ కనిపిస్తుంది. ఓవరాల్ మంచి డేటా. బంధన్ బ్యాంక్ లో మాత్రం కొంత మిక్స్డ్ డేటా మనకి కనిపిస్తుంది. బట్ మీరు చూస్తే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ పెద్దగా పెరుగుండదు, కానీ వాళ్ళ బంధన్ పెరుగుంటుంది. మిక్స్డ్ డేటా అయితే ఎందుకు పెరిగింది? రీసెంట్ టైమ్స్ లో ఆల్మోస్ట్ 350 దగ్గర నుంచి పడిపోయిన తర్వాత చిన్నగా రీసెంట్ టైమ్స్ లో చిన్న పాజిటివ్ డెవలప్మెంట్స్ అన్ని వస్తుండడం, ఏమాత్రం న్యూట్రల్ టు కొంత డిసప్పాయింట్ చేయకుండా నెంబర్స్ వస్తున్నా స్టాక్ మంచిగానే రియాక్ట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు కూడా టోటల్ డిసప్పాయింట్మెంట్ కాదు, మిక్స్డ్ డేటా. ఇయర్ ఆన్ ఇయర్ లో మీకు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దగ్గర మంచిగానే గ్రోత్ ఉంటుంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ లో ఎక్కడ మీకు గ్రోత్ ఉండదు. సో క్యూఓక్యూ లో మీకు ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేకపోతున్నా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ యూజువల్ గా బ్యాంక్స్ కు చూసారు అదే ఇయర్ ఆన్ ఇయర్. అందులో డిపాజిట్స్ రిలేటెడ్ గా 6% గ్రోత్, బిలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నది. రెస్ట్ ఆఫ్ ద మెట్రిక్స్ వెల్ ట్యూన్డ్ విత్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇవాళ మార్కెట్ టైమ్ లో పూనా వాళ్ళ ఫిన్కాప్ రిలేటెడ్ గా డేటా వచ్చేసరికి స్టాక్ సడన్ గా పెరిగింది కదా. నెంబర్స్ ని ఇక్కడ చూసారంటే ఏయుఎం 67,000 crore రీచ్ అవుతుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో అది 62% గ్రోత్. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో చూసిన 11% గ్రోత్. స్ట్రాంగ్ ఆపరేటింగ్ లీవరేజ్ ఇక్కడ ప్లే అవుట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఓపెక్స్ అండ్ క్రెడిట్ కాస్ట్ డిక్లైన్ అవుతూ ఉండడం, మార్కెట్ అయితే ఈసారి ROA 2% క్రాస్ అవుతుందానికి ఎక్స్పెక్టేషన్ లో ఉన్నట్టుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ డేటా మంచిగా స్టాక్ అయితే పెరిగింది. సో బ్యాంకింగ్ డేటా అంతా డిస్కస్ చేసుకున్నాం. మరి బ్యాంక్ నంబర్స్ ఎప్పుడెప్పుడు రాబోతున్నాయి చూడండి. ఇంపార్టెంట్ బ్యాంక్స్ అన్నిటి రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు అనేది మీకు స్క్రీన్ ముందుంచాను. ఏ డేట్స్ ని ఏ బ్యాంక్స్ నెంబర్స్ ని పోస్ట్ చేయబోతున్నాయి అన్నది. నెక్స్ట్ సోషల్ మీడియాలో స్పెషల్లీ ట్విట్టర్ లో మీకు నేను 57 లక్షలు నష్టపోయాను టీసీఎస్ ఇన్ఫోసిస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి భారీగా నష్టపోయానని ఎలా మీకు ఒక ఇమేజ్ తో ఓ పర్సన్ ట్వీట్ అయితే రీసెంట్ గా వైరల్ గా అయితే మారింది. అది మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. కానీ ఇది ఏఐ జనరేటెడ్ రియల్ అనేది తెలియదు, కానీ సమ్వేర్ కొంత యాక్టివిటీని స్ప్రెడ్ చేయడానికి క్రియేట్ చేసింది కూడా అయ్యుండొచ్చు. బట్ ఎనీవే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కూడా బిగ్ ఫాల్స్ మనం చూస్తాం. అది మీరు ఎంత మంచి కంపెనీలో పెట్టినా ఓ పర్టికులర్ పాయింట్ నుంచి గ్రోత్ మనకి పెద్దగా లేకపోతే ఈవెన్ వాల్యుయేషన్ కంఫర్ట్ ఉన్నా సరే స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉంటాయి. సో ఇన్వెస్ట్మెంట్ లో కూడా డీప్ పెయిన్ ఇన్వెస్టర్స్ చూడాల్సి ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ గా స్టాక్స్ ని ట్రాక్ చేయలేనప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ETF లతో మార్కెట్ లో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వగలరు. ఎల్స్ పడుతుంటే ఒకే స్టాక్ ని యావరేజ్ అవుట్ చేసుకుంటూ వెళ్లి చాలా మంది మంచి పెరిగే కంపెనీలని తీసేసి భారీగా పడిపోతున్న కంపెనీల్లోనే పెద్ద మొత్తంలో డబ్బుల్ని వదిలేస్తారు. బట్ ఐటీ రిలేటెడ్ గా మాత్రం ఏఐ కారణంగా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫుల్ డెవలప్మెంట్స్ ఇక్కడ గ్రోత్ ఉంటుందా ఉండదా అనే క్వశ్చన్ మార్క్స్ ని క్రియేట్ చేస్తుండడం స్టాక్స్ పడడానికి కారణం. స్టార్టింగ్ మార్కెట్ అనాలిసిస్ లో కూడా చెప్పాను 2009 వాల్యుయేషన్స్ కి లో వాల్యుయేషన్స్ కి ప్రెసెంట్ ఐటీ కంపెనీలు అయితే వెళ్ళాయి. బట్ మేనేజ్మెంట్ టాక్ అయితే డిఫరెంట్ గా ఉంది. స్పెషల్లీ ఇన్ఫోసిస్ ఒక మేనేజ్మెంట్ అండ్ హెచ్సిఎల్ రిలేటెడ్ గా రీసెంట్ గా వచ్చిన డీల్స్ కొంచెం బెటర్ గా ఐటీ రిలేటెడ్ గా ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రైజ్ చేస్తున్నాయి. లెట్స్ సీ వీళ్ళ నెంబర్స్ ఎలా ఉంటాయి ఐటీ రిలేటెడ్ గానీ. హుడ్కో వాళ్ళు బీహార్ గవర్నమెంట్ తో 1 lakh crore అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా MOU అయితే కుదుర్చుకున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ ఉందా వీళ్ళ అండర్ లో ఉంటున్న సబ్సిడరీ 1200 మెగావాట్ సోలార్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని పీటీసీ ఇండియాతో కుదుర్చుకుందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సరే మరి నేను ఉండనా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.